ప్రెజెంట్ జనరేషన్ జంక్ ఫుడ్ అతిగా తింటున్నారు. ఇంట్లో తినడం మానేసి జంక్ ఫుడ్ తింటున్నారు. ప్రధాన నగరాల్లో మాత్రం ఆకలి వేసిందంటే చాలు ఫోన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. దీంతో ఇంటి వంట తినడం మానేశారు. ఇలాంటి సమయంలో జంక్ ఫుడ్ పై యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట టీవీ ప్రసారాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలు ఇవ్వొద్దని యూకే ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. అలాగే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జంక్ ఫుడ్ కారణంగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్లుగా సర్వేలో తేలింది. దీంతో పగటిపూట టీవీల్లో జంక్ ఫుడ్ ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఈ చర్యలు అక్టోబర్ 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి 10 మంది చిన్నారుల్లో 4 ఏళ్లలోనే ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని, 5 ఏళ్లలో ఒకరు ఎక్కువ చక్కెర తినటం వల్ల దంతక్షయంతో బాధపడుతున్నారని NHS సర్వేలో తేలింది. జంక్ ఫుడ్ కారణంగా చిన్నారుల భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందని తేలింది. దీంతో టీవీల్లో ప్రసారాలు నిలిపివేయాలని యూకే ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆంక్షలు మాత్రం అక్టోబర్ 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. చక్కెర, కొవ్వు మరియు ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉన్న వస్తువుల ప్రకటనలో పగటిపూట నిషేధించింది. ఇందులో క్రోసెంట్లు, పాన్ కేక్లు, వేఫల్స్, గ్రానులా, మయోస్లీ, ఇన్స్టంట్ గంజి వంటి చక్కెర అల్పాహారాలున్నాయి. తియ్యటి ఫిజీ డ్రింక్స్, కొన్ని పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, పప్పు క్రిస్ప్, సీవీడ్ ఆధారిత ట్రీట్లు, బాంబే మిక్స్ వంటి స్నాక్స్ కూడా జాబితాలో ఉన్నాయి. సాంప్రదాయ హోమ్ బర్గర్లు, చికెన్ నగెట్లు కూడా చేర్చబడ్డాయి. ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ చర్యల ద్వారా ఏటా దాదాపు 20,000 ఊబకాయం కేసులను నిరోధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.